చదవండి, అవి వెంబడించండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యము గల ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. వారు అచ్చటనుండగా తూర్పు గాలిని లేపి తర్షీషు వాడలు నీవు పగలగొట్టుచున్నావు. తొమ్మిదో వచ్చిందండి, 9 ముందు రాబో మీరు చెప్పినట్లు దాని లెక్కించుడి, దాని ప్రకారములను నిందించి చూడుడి, అది నగరములను సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మాకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించున్నాడు. దేవుడు వాక్యం దీవించను కాక. మరి వాక్యం కొరకు సిద్ధపడిన వారు వచ్చి వాక్యం వివరించాలని బైబిలా లోక సువార్త అన్నదేమో చూసి చదివించి అప్పుడు వాక్యం ఇది